నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ అయితే విడుదల చేసింది. ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా, విధానాలకు వ్యతిరేకంగా, పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఆమె ప్రవర్తించడం వల్ల పార్టీ అధినేత కేసీఆర్ గారి సూచన మేరకు ఈమెను సస్పెండ్ చేస్తామని చెప్పేసి టి రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో మొత్తం మీద ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మరి ఎందుకు ఇలా సస్పెండ్ చేయవలసి వచ్చింది అంటే, నిన్న ఏదైతే ముఖ్యంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఏదైతే కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, అతని పైన సిబిఐ ఎంక్వైరీ చేసింది. అయినప్పటికీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేరు. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆందోళన ధర్నాలు చేసేది ఉండే. సో ఎందుకు మీరు ఇలా ప్రవర్తించట్లేదు అని చెప్పేసి, ఇప్పుడు నేనన్నా మా తండ్రి కోసం, నా తండ్రి కాబట్టి నేనన్నా ఆయన కోసం పనిచేస్తా అని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో దాంట్లో ఇంకేమంటుందంటే, ముఖ్యంగా ఈ కాళేశ్వరం అనేది ఏదైతే స్టార్ట్ అయిందో ఆ కాళేశ్వరం వల్లనే ఇంతగానము కేసీఆర్ కు ఒత్తిడి అవుతుంది. ఆ కేసీఆర్ గారికి ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటంటే, ఆ కాళేశ్వరంలో పనిచేసింది ఎవరు? భారీ నీటిపారుదల శాఖగా పనిచేసినటువంటి హరీష్ రావు. సో హరీష్ రావు చేసినటువంటి పని వల్లనే ఇప్పుడు కేసీఆర్ కి దుస్థితి వచ్చింది. సో కేసీఆర్ కు నేను అండగా ఉన్నానని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ గురించి మాట్లాడవలసి వస్తుంది అని చెప్పేసి కవిత గారు చెప్పడం జరిగింది. అయితే అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే ఇదే కవిత గారు లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో సో అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కేసీఆర్ గారికి ఏదైతే అప్రదిష్ట పాలు కావడం కావచ్చు, లేకపోతే కేసీఆర్ కూతురు ఇట్లా చేస్తా, అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ చూసుకోలేదా అని కొంతమంది అనడం, తర్వాత ఆమెను విడిపించుకోరావడానికి ఈయన నానా వ్యక్తుల్ని కలిసి వాళ్ళని వీళ్ళని బతిలాడడం, ఇలా చాలా జరిగినాయి. సో ఈమె 6 నెలలు జైలు ఉన్నది. వాళ్ళు ఎంతగానో బయట స్ట్రగుల్లో ఎవరెవరిని కలిసింది అనేది ఆమెకు తెలియకపోవచ్చు కదా. సో ఈమెను రిలీజ్ చేయడానికి ఎవరి మీద అయితే అభండాలు వేస్తుందో, ఎవరి మీద అయితే ఆరోపణలు వేస్తుందో, అదే కేటీఆర్ వెళ్ళి వీళ్ళతోని పోలీస్ అధికారులతోని వాగ్వాదం పెట్టుకోవడం కావచ్చు, వాళ్ళ గురించి మాట్లాడడం, తర్వాత ఢిల్లీ వెళ్ళడం పలుమార్లు. హరీష్ రావు వెళ్ళిండు, కేసీఆర్ ఒక్కసారి వెళ్ళడం జరిగింది, కేటీఆర్ హరీష్ రావు వెళ్ళారు. సో అన్నీ నడిచినాయి. తర్వాత మెల్లగా బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కు బీజేపీతోని పొత్తులు అని చెప్పేసి జరిగినాయి, అది నాకు తెలుసు అని అప్పటికెళ్ళి పార్టీని మెల్లమెల్లగా సైడ్ చేయడానికి అప్పటి నుంచెల్లే ఇవి నడిచినాయి. సో ఈమె కేసీఆర్ కు నేనేదో మంచి చేయాలి అనుకుంటూనే పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తుంది. సో ముందే పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి తలొగ్గింది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కానుంది అనే స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చింది. పార్టీలో అంతర్గతంగా ఏదైనా జరిగినప్పటికీ అది బయట రాకపోతే అది ఏం జరుగుతుందనే తర్వాత విషయం. కానీ ఈమెనే జరిగిందనేసరికి ఇక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తారు, కార్యకర్తలు ఏం ఆలోచిస్తారు, అరే ఫైనల్ గా వీళ్ళను వాళ్ళు కలిస్తే మనమేంది అనే ఒక ఆలోచన అనేది కార్యకర్తలలో వస్తుంది, ప్రజలలో వస్తుంది. సో ఇప్పుడు కేసీఆర్ పోయి బీజేపీతో కలిసినట్టుంటే మనం కేసీఆర్కి ఎందుకు ఓటేస్తాడు, అదే బీజేపీ ఓటేస్తాం కదా అనే విషయం ప్రజలలో ఉంటది, కార్యకర్తలలో ఉంటది. సో ఇంకొక విషయం ఏంటంటే, మళ్ళీ ఈ లెటర్ లీక్ అయింది. సో కల్వకుంట్ల కవిత అని పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నాన్న పేరు పెట్టుకోవడం జరిగింది. అలాంటిది మీ నాన్నని వెళ్ళి నువ్వు కలిసి మాట్లాడడానికి ప్రాబ్లం ఏంది? సో ఈ లెటర్ రాసిన విషయమే డైరెక్ట్ ఆయనతో మాట్లాడవచ్చు కదా. సో మాట్లాడలేదు. ఆ తర్వాత కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు కానీ దయ్యాలు ఉన్నాయి అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడేది. సో ఒక రకంగా బీఆర్ఎస్ బీజేపీ వచ్చినప్పుడే చాలా వరకు అయితే అది ఇంపాక్ట్ పడుతుంది. దాని తర్వాత బీఆర్ఎస్ లో దయ్యాలు ఉన్నాయి అంటే ప్రజలేమనుకోవాలి పార్టీ గురించి. తర్వాత ఇంకొకటి వాళ్ళ అన్న గురించి కూడా, ఆయన గురించి ఈమె స్టేట్మెంట్లు, ఈమె గురించి ఆయన స్టేట్మెంట్లు, తర్వాత ఈ కవిత ఎవరైతే ఉన్నారో పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించొద్దని చెప్పేసి కేటీఆర్ అంటాడు. సో వీళ్ళిద్దరు మాట్లాడుకోరు మళ్ళా. సో ఇంకొకటి ఏంది, ఇప్పుడు మొత్తం మీద ఏదైతే అసెంబ్లీలో జరిగిందో ఈ కేసు ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్లాల్సిందే, అవకతవకలు జరిగాయి, దాంట్లో ఎవరున్నా కానీ ఇడిచిపెట్టమని చెప్పేసి రేవంత్ రెడ్డి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నట్టయితే ప్రకటించడం జరిగింది. సో దాని తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మీద అయితే సో ఎవ్వరు కూడా బీఆర్ఎస్ లో ఉన్న లెవెల్ కూడా కేసీఆర్ కు సపోర్ట్ చేస్తలేరు, కొంతమంది వ్యక్తులు చేయబట్టి ఇబ్బంది అయింది. సో నేను మా తండ్రి తరఫున కొట్లాడతా, ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలి, నిజం తెలియాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగానే పార్టీకి మొత్తం మీద అయితే ఈమె వల్ల ఇబ్బంది జరుగుతుంది అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు ఈమెను సస్పెండ్ చేయడం జరిగింది. సో తర్వాత ఏంటి అనేది ఆలోచించుకున్నట్టయితే, నిన్న ఆల్రెడీ ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళ నాన్న గురించి మీదో ఆవేశంలోనో లేకపోతే బాధలను మాట్లాడినట్టయితే అక్కడ కనిపించలేదు. సో డైరెక్ట్ ఆమె ఏదైతే జాగృతి అనేది ఒక సంస్థ, నార్మల్ ఇది పొలిటికల్ పార్టీ అని చెప్పుకున్నా గానీ సో ఆ జాగృతాన్ని డెవలప్ చేసి ఆమె సపరేట్ రూట్ ఎంచుకోవాలని చూస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో దాంట్లో భాగంగా నిన్న ప్రెస్ మీట్ ఏదైతే పెట్టిందో దాంట్లోనే ఆ జాగృతికి సంబంధించినటువంటి కండువలు వేసుకొని
ఇంకొక 10-20 మంది ఆ జాగృతికి సంబంధించిన వాళ్ళు కూడా కండవాలు వేసుకొని సో మాట్లాడడం జరిగింది. అంటే మొత్తం మీద పొలిటికల్ గా ఈ అంశాన్ని ఆమె పొలిటికల్ గా కూడా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే కండవ తీసేసి డైరెక్ట్ గా ఆమె మాట్లాడచ్చు. ఎన్నో ఇంటికాన లేకపోతే ఆన్న ఎన్నో ప్రెస్ మీట్ పెట్టి మా నాన్నకి ఇట్లా అయింది, ఎట్లుంది పరిస్థితి, కొంతమంది ఏవటి ఇట్లా అయిందని, లేదంటే ఇదే విషయం డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి పోయి మాట్లాడచ్చు కదా. సో గిల్ల వల్ల మీకు ఇట్లా అయింది అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకు ఇంత దూరం తెచ్చుకోవడం, ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో వాళ్ళనే డైరెక్ట్ అపేత్త అయిపోతుంది, వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. మీకేంది, ఇప్పుడు మీరు తెలంగాణ కోసం తిండి కూడా బంద్ చేసి నిరాహార దీక్ష చేసి తెలంగాణ కోసం 6 నిమిషాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మీరు. అసంటప్పుడు ఈ హరీష్ రావు ఒకవేళ హరీష్ రావు వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, లేకపోతే సంతోష్ రావు వల్లనే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, సో వాళ్ళని అప్పయ్యచ్చు కదా. సో ఈ విషయం కూడా డైరెక్ట్ కేసీఆర్ తో కూడా ఈమె మాట్లాడచ్చు కదా. ఈమె ఇటు కేసీఆర్ తో మాట్లాడేది, అటు కేటీఆర్ తో మాట్లాడేది, తర్వాత హరీష్ రావుతో సంప్రదింపులు జరిపేది. అంటే వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈమె ఒక్కతే ఒక ఎత్తు అన్నట్టు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఈమె ఈ తెలంగాణ జాగృతి అనే ఏదైతే సంస్థ ఉందో దాన్ని పొలిటికల్ పార్టీగా ఇవాళనో రేపో ప్రకటించి అటు కేసీఆర్ కు సపోర్టు ఉంటా అని చెప్పుకుంటూనే, ఆయన పేరు వాడుకుంటూనే ఇటు హరీష్ రావును కేటీఆర్ ను వీళ్ళందరినీ ఇరకటంలో పెట్టి మొత్తం మీద రాజకీయంగా ఈమె ఒక స్థాయిలోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నట్లయితే అర్థమవుతుంది. సో అటు కేసీఆర్ కు సపోర్ట్ ఇస్తున్నా అనుకుంటూనే మళ్ళీ ఇటు హరీష్ రావును కేటీఆర్ ను మిగతా వ్యక్తులను పక్కన పెట్టి ఈమె ఈ తెలంగాణ జాగృతి అని కాకుండా సపరేట్ ఒక పార్టీ స్థాపించి దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తుంది అనే ప్రస్తుతం అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి. సో ఇంతకుముందు మనం అయితే ఆంధ్రప్రదేశ్ లో చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక గొప్ప నాయకుడు ఉండే. సో ఎలాగైతే ఆయన కొద్దిగా సైడ్ కాగానే ఇటు జగన్ ఫామ్ లోకి రావడానికి ట్రై చేయడం, తర్వాత ఆయన పైన ఆరోపణలు చేస్తూ మళ్ళా వైఎస్ షర్మిల ఒక పార్టీ పెట్టడం, తెలంగాణలో కూడా పార్టీ పెట్టడం, అక్కడ పార్టీ పెట్టడం, తర్వాత మళ్ళీ సైడ్ అయిపోవడం, సో ఇలాంటిది అక్కడ జరిగింది. సో ఇక్కడ కేసీఆర్ ఒక గొప్ప నాయకుడు, అది ప్రతిపక్ష పార్టీలు కూడా అదే మాట అంటూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ కనీసం ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేసీఆర్ కాబట్టి, కేసీఆర్ గురించి చాలా మంది పాజిటివ్ గా మాట్లాడినా ఈ అధికారంలో పార్టీలో ఉన్న కూడా పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటికీ ఏమేమంటుందంటే కేసీఆర్ గొప్పోడే కానీ వీళ్ళందరూ మొత్తం మీద వీళ్ళందరి వల్లనే ఇబ్బంది జరుగుతుందని చెప్తుంది. మరి ఈమె ఇటు బీఆర్ఎస్ పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది, బీఆర్ఎస్ ను ముందుకు తీసుకెళ్తుందా వీళ్ళందరినీ పక్క పెట్టి, లేకపోతే ఈమె పార్టీని డెవలప్ చేస్తా. సో ముందు ఏం మాట్లాడుతున్నటువంటి వాక్యాలు చేస్తున్నటువంటి పనులు మరి కేసీఆర్ కు లాభం చేకూరుస్తాయా, నష్టం చేకూరుస్తాయా? సో తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ టైం బీఆర్ఎస్ వస్తుందా, లేకపోతే ఇవన్నీ అంశాలు కాంగ్రెస్ పార్టీకి అటు అనుకూలమైతాయా, లేదంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను బీజేపీ యూజ్ చేసుకొని బీజేపీ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? ఇవన్నీ ఇక వేచి చూడాల్సిందే. సో ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో నెక్స్ట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం.